హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఇవాళ మనం 5 ఫైనాన్షియల్ ధర్మాస్ యాజ్ పర్ గీత మనం తెలుసుకుందాము. భగవద్గీత ఒక హిందూస్కి చాలా చాలా ముఖ్యం అనే గ్రంథం అనేది మనం చెప్పుకుంటాము. దానికి సంబంధించిన కొన్ని 5 టాపిక్స్ తోటి మనం ఫైనాన్షియల్ లిటరసీకి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో అన్నిటికన్నా ముందు ఒక మహాభారతంలో అర్జున్ ఒక పెద్ద ఆలోచనలో ఉన్నప్పుడు ఆ భగవద్గీత అనే పాఠంతో ఆ ఉపదేశం ఇవ్వటం జరిగింది కృష్ణ ద్వారా అర్జున్కి. సో ఇలాంటి డైలమాస్ కూడా మనకి మన నిజ జీవితంలో డబ్బు విషయం మీద మనకి ఉంటుంది. సో చాలా చాలా ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ ఉంటాము. సో పెద్ద డిసిషన్స్ తీసుకునే ముందు భయపడతాము. కొన్నిసార్లు చాలా చాలా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ రెండు పోవాలంటే గీతా నుంచి మనకు తెలిసిన విషయం ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్స్, కరెక్ట్ వేగా మనం ఆలోచనతో ఉండాలి. ప్లస్ అది ఏ ప్రకారంగా ఇది ఒక డ్యూటీ, ఇది నేను చెయ్యాలి, ఇది నా కోసం నా కుటుంబానికి ఇది చెయ్యాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్ళాలి అనే పాఠం అనేది మనం నేర్చుకుంటాము. సో ఇవాళ 5 మేజర్ పాయింట్స్ మనం తెలుసుకుంటున్నాము. సో ఫస్ట్ పాయింట్ అనేది ఏంటంటే మీరు చేయాల్సింది చేసుకుంటా వెళ్ళండి, రిజల్ట్ దాని అనుకూలంగా మీరు పొందుతారు అనే మాట ఇక్కడ చెప్తున్నారు. సో స్పెసిఫిక్లీ మనం మార్కెట్ విషయంలో మాట్లాడుతుంటే, మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుతుంటే మొదటి మెట్టు మనం ఏం చేయాలంటే మనం రెగ్యులర్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్లస్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటా మనం ఒక డిసిప్లిన్డ్ వేగా మార్కెట్లో ఉండాలి. సో ఇక్కడ వెంటనే నాకు రిజల్ట్ వచ్చేసేయాలి, ఒక 3 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు రిటర్న్ వచ్చేసేయాలి, 1 సంవత్సరంలోనే నాకు రిటర్న్ వచ్చేసేయాలి అనే ఆలోచనతో వెళ్ళటం కరెక్ట్ కాదు. సో డబ్బు అనేది ఒక చిన్న ప్రాసెస్, ఇంకా స్లో ప్రాసెస్ తోటి పెరగటం జరుగుతుంది. సో ఇక్కడ స్టడీ ఎఫర్ట్ అనేది తీసుకోవాలి. చెట్టు నుంచి మనకు కాయ కావాలి, కానీ ఆ కాయ రావటానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. సో ఇక్కడ కూడా మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మనకు ఒక రిజల్ట్ రావటానికి టైం పట్టిద్ది. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి మనం వెళ్ళాలి. సో ఆ డిజైర్, కంట్రోల్డ్ డిజైర్ ఉంటే దానివల్ల మనిషి ఏంటంటే కూల్గా ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనవసరంగా మనం ఖర్చు పెట్టొద్దు, వేరే వాళ్ళ కోసం మనం ఖర్చు పెట్టొద్దు. పలానా ఫ్రెండ్ విలాస్ కొనుక్కుంటున్నారు, పలానా ఫ్రెండ్ కొత్త కారు కొన్నాడు, పలానా ఫ్రెండ్ ఇది కొన్నాడు అది కొన్నాడు అని కంపారిజన్కు వెళ్ళకుండా, పియర్ ప్రెషర్ అంటాం మనం, ఆ పియర్ ప్రెషర్ వెళ్ళకుండా మన అవసరాలకి మనం ఎక్కడ పెట్టాలి, ఏమి కొనాలి అనే ఆలోచనతో ఒక ప్రాపర్ బడ్జెటింగ్ తోటి ఒక బ్యాలెన్స్డ్ వేగా మనం అవసరాలు ఏంటి, మన కోరికలు ఏంటి అనే 2 క్లారిటీ అనేది మనం తీసుకొని వస్తే దానివల్ల మనం పీస్ఫుల్ మైండ్ తోటి ఉంటాము. 3వ విషయం డిటాచ్మెంట్ ఫ్రమ్ గ్రీడ్. సో మనం ఎక్కువగా మనం ఆశించిన దాని మీద బేసికలీ గ్రీడ్ తోటి వెళ్ళకూడదు. మనకు ఒక 10% లాభం వచ్చింది, దాన్ని బుక్ చేసుకొని బయట వచ్చేసేయాలి ఇఫ్ వీఆర్ ట్రేడర్స్, రైట్? సో ఒక టార్గెట్ అనేది మన మైండ్లో ఉండాలి. సో ఆ టార్గెట్ అనేది చాలా చాలా క్రూషియల్. సో అలాంటి సిట్యువేషన్ మనం కరెక్ట్గా క్యాచ్ చేసుకోకపోతే మనం ఏంటంటే లాస్ ఉన్నప్పుడు చాలా చాలా ఎక్కువగా పానిక్ అయిపోతూ ఉంటాము. అరే నేను ఆ టైంలో బుక్ చేసుకోవాల్సిందే కదా, ఇప్పుడు మార్కెట్ లాస్ అయిపోయింది, అరే నా డబ్బు పడిపోతుంది అనే ఆలోచన వెళ్ళకుండా మార్కెట్ అనేది ఏంటంటే సీసా, ప్రతిసారి ప్రాఫిట్స్ రావు, ప్రతిసారి లాస్ అనేది రావు. కానీ ఒక లాంగ్ టర్మ్లో మార్కెట్లో ఉంటే నిలబడితే మార్కెట్ మనకి అలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఆ పానిక్ మోడ్ అనేది మనం రైట్ అసోసియేషన్, కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే దాని అవుట్కమ్ మంచిది. సో మీరు ఏ విధంగా ఆలోచిస్తారు మీరు అలాగే అవుతారు అనే పాయింట్ మనం చాలా చాలా
ఇదివరకు మనం విన్నాము, ఇక్కడ కూడా మనకి అదే మాట చెప్పడం జరిగింది. సో హర్డ్ మెంటాలిటీ, డబ్బు విషయం మీద మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కాకుండా మీరు ఏ విధంగా ఆలోచనతోటి వెళ్తున్నారు, ఆ ఆలోచన ప్రకారంగా మీకు మీ కుటుంబానికి దానివల్ల రావాల్సిన లాభం అనేది దాని అనుకూలంగా మీరు కూడా పొందాలి అనే దానికి ఉంటే డెఫినెట్లీ ఇక్కడ డబ్బు విషయం మీద మీకు క్లారిటీ లేకపోతే మీరు ఒక మంచి కంపెనీ తోటి అసోసియేషన్ అవ్వండి, మీరు మంచి ఒక మెంటర్ తోటి అసోసియేషన్ ఉండండి. దానివల్ల మీరు ఒక ఫైనాన్షియల్ డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోవచ్చు అనే మాట అక్కడ చెప్పటం జరుగుతుంది. లాస్ట్ అండ్ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధర్మ ఆఫ్ వెల్త్, యాక్ట్ ఫర్ ద గ్రేటర్ గుడ్. అంటే మనం ఇవాళ చేయాల్సిన పని వల్ల మనకి లాభం ఎలాగో వచ్చింది, మన వల్ల మన చుట్టుపక్క ఉన్న మనుషులకు కూడా లాభం వచ్చేలాగా మనం పని చేసుకుంటుంటే దానివల్ల మనకు ఒక మంచి పాఠం అనేది ఏంటంటే మనీ ఈజ్ అ టూల్, అది గోల్ లాగా ఉండకూడదు. సో డబ్బు అనేది సంపాదించడం అనేది మంచిదే, కానీ అది ఒకటే గోల్ జీవితంలో ఉండాలి అనే ఆలోచనతో ఉంటుంటే అక్కడ పీస్ ఆఫ్ మైండ్ మనం వదిలేసుకుంటాము. సో యాక్చువల్ వెల్త్ అనేది ఏంటంటే ఫ్యామిలీ, సొసైటీ అండ్ గ్రోత్ విదిన్ ఆర్ కమ్యూనిటీ. సో మీరు కూడా గ్రో అవ్వాలి, మీతో పాటు మీ చుట్టుపక్క ఉన్న మనుషులు కూడా గ్రో అవుతుంటే ఇద్దరికి ఒక సొసైటీకి మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది అనేది మనకి ఈ పాఠం అనేది చెప్తుంది. సో డెఫినెట్లీ జీతం అనేది డబ్బుతో పాటు మనం కొన్ని ధర్మాలు కూడా పాటించాలి అనే పాట మనం ఇక్కడ మన గీత నుంచి మనకి ఇక్కడ చెప్తుంది. దాన్ని మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని కూడా దాన్ని తీసుకొని వస్తే మంచిగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసుకున్నాం ఫ్రెండ్స్. దీంతో నేను సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.